వెల్కమ్ బ్యాక్ టు యూ. జయరామ్ గారు ఏం చెప్తారు? అంటే సురేందర్ గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను సురేందర్ గారు, ఎందుకంటే మీ క్లారిటీ చాలా అవసరం. ఒకసారి జయరామ్ గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. జయరామ్ గారు ప్లీజ్. రాజకీయ పార్టీలు రాజకీయాలు మాట్లాడుతుంటే దాంట్లో వేరే భిన్నాభిప్రాయం ఏం లేదు. ఫ్యాక్ట్స్ ఇట్స్ నాట్ పొలిటిక్స్, బట్ ఇట్స్ అ నీడ్ ఫర్ నెసెసిటీ. సో రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. దీస్ ఆర్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది తెలియకపోతే రాజకీయ పార్టీలకు, అది తెలియకపోతే మన బేసిక్ సెన్స్ లేకపోతే మనం ఏం చేయలేం. ఇక్కడ జరుగుతుంది. నేను ఓన్లీ ఎగ్జాంపుల్, ఓన్లీ సింగిల్ డిస్ట్రిక్ట్ కృష్ణా జిల్లాని తీసుకుందాము. ఎందుకంటే పూర్తి వ్యవస్థ అంతా కృష్ణా జిల్లాలో ఉంది. ఈరోజు కృష్ణా జిల్లా అనేది చాలా కీలకం కాబట్టి ఏపీకి నేను ఆ జిల్లా గురించి ప్రస్తావిస్తాను. ఇంకా మిగతా జిల్లాలు అయితే ఇంకా ఎంత దుర్మార్గంగా ఉంటే చెప్పాల్సిన పని ఉండదు. కృష్ణా జిల్లా లోపల 4 రెవెన్యూ డివిజన్స్, రెవెన్యూ మండలాలు వచ్చి 49, గ్రామ పంచాయతీలు వచ్చి 970. ఇక్కడ నివసిస్తున్న పబ్లిక్ ఎంత అంటే దగ్గరగా 29 లక్షల మంది ప్రజలు. అంటే ఇక్కడ వాటర్ ఏదైతే మనకు పారిశుద్ధ వాటర్ కానీ క్లియర్ వాటర్ కానీ ఈరోజు మనం అనుకుంటున్నామో, ఆ క్లియర్ వాటర్ సప్లై ఓన్లీ 11% మాత్రమే. 11%, నాట్ ఈవెన్ 15%. ఈ రోజు వరకు కూడా 11%. రిమైనింగ్ వాటర్ అంతా రోడ్ల మీద కుండలు పట్టుకొని బోర్ల దగ్గర తన్నుకోవడము, ట్యాంకర్ల దగ్గర తన్నుకోవడం, ఇది ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ ఎందుకు చెప్తలేరు? ఇంకా మేమేదో దేశానికి ఉద్ధరించాము, దేశాన్ని చేశాము, దేశాన్ని ఉన్నదని దాని ఇది ఫ్యాక్ట్. అంటే ఈ ఫ్యాక్ట్స్ అన్ని పక్కన పెట్టుంటారు. ఇదంతా రిక్వైర్మెంట్ కాదు, ఇట్స్ ఎ నెసెసిటీ. వాటర్ ఈజ్ అ నెసెసిటీ, హెల్త్ ఈజ్ అ నెసెసిటీ, ఎడ్యుకేషన్ ఈజ్ అ నెసెసిటీ. ఇవి నెసెసిటీస్ కిందకి వస్తాయి. రిక్వైర్మెంట్ అనేకమైన అంశాలు రిక్వైర్మెంట్. కానీ దీని గురించి మాత్రము ఇప్పటి ప్రభుత్వము కార్యాచరణ లోపల లేదు. గత ప్రభుత్వం అయితే అసలే లేదు. గత ప్రభుత్వం అయితే కనీసం కూడా లేదు. బట్ ఇప్పుడు ప్రభుత్వానికి ఎందుకంటే శాఖ వాళ్ళ దగ్గరే ఉంది, డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి కొంత ఇనిషియేషన్ కనిపిస్తోంది. అట్లీస్ట్ నీళ్ళు ఇవ్వాలి అన్నటువంటి ఒక సోయి అయితే అనిపిస్తోంది. అంటే డిస్కషన్ లో అనేక అంశాలను తీసుకుంటాం. మన డిస్కషన్ కు రావడానికి చాలా అంశాలు వస్తుంటాయి. ఒక లార్జ్ స్కేల్ అంశాలనే డిస్కషన్ లో పెడుతుంటాం. కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ ఫర్ డిస్కషన్. ఇంప్లిమెంటేషన్ ఇస్ ద ఇంపార్టెంట్. డిస్కషన్ అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తుంటాం, మనం ఇంప్లిమెంట్ చేయలేం. ఓన్లీ డిస్కస్ మాత్రమే చేయగలుగుతాం. కానీ గవర్నమెంట్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతుంది. ఫెయిల్యూర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఆల్కహాల్, వాటర్, హెల్త్, ఎడ్యుకేషన్. దీస్ ఆర్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇంకా ల్యాండ్, శాండ్, ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే 5 పంచభూతాలు లాంటి 5 మాఫియాలు అనేది గురించి చెప్పాల్సిన అవసరమే లేదు వాటి గురించి. అంటే దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది కామన్ మ్యాన్ కు పక్కన పెట్టేస్తే, కామన్ మ్యాన్ అంటే సరే నీళ్లు ఎక్కడో దగ్గర కొనుక్కుంటాడు, చేసుకుంటాడు, ఈ రోజు మినరల్ వాటర్ తీసుకుంటాడు, చేస్తుంటాడు, అది ఒక స్టేజ్ లో ఉన్నాడు. కానీ బేసిక్ స్లమ్ములలో ఉండే వ్యక్తులకు, విలేజ్లలో ఉండే వ్యక్తులకు, వాటరే సప్లై లేని వ్యక్తులకు అక్కడికి నీళ్లు పోవాలంటే, ఆ నీటిని అందజేయాలంటే ఈ రోజు దేశం మొత్తం మీద యుద్ధాలన్నీ నీటి మీదే జరుగుతున్నాయి. దేశం మొత్తం డిస్కషన్స్ అంతా వాటర్ మీదే జరుగుతుంది. రానున్న 10 years లోపల పెట్రోల్ మన దగ్గర, గ్యాస్ ఉత్పత్తులు దొరుకుతాయేమో కావచ్చు, కానీ అది భ్రమ. నేను ఎగ్జాంపుల్ దొరుకుతాయేమో కావచ్చు, కానీ వాటర్ కోసం మాత్రం రానున్న 10 years లోపల యుద్ధాలు జరుగుతాయి అనేది ఇట్స్ ఫ్యాక్ట్. ఇది అందరికీ తెలుసు. మనము జరిగింది కదా, కర్ణమ్మ ఎగ్జాంపుల్ అదే కదా, స్టేట్ విడిపోవడం. నీళ్లు, నిధులు, నియామకాల మీద డిస్కస్ చేసినప్పుడు ఓన్లీ వాటర్ మీదనే. వాటర్ రిసోర్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఏపీ, ఎంటైర్ ఇండియా. ఈవెన్ మన దగ్గర ఉన్న వాటరు అప్పటి మాన్యశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఆయన చెన్నైలో ఉన్నాడనే ఒకే నెపంతో వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వగలిగితే ఒక మంచి రిలేషన్ ఏర్పరచుకున్నాం మనం. వాటర్ ద్వారానే కదా మనం బిర్యానీలు పంపించలేదు, వాటర్ మాత్రమే పంపించాం. కంట్రీలకు, యుఎన్ లాంటి కంట్రీలకు మనం వాటర్ పంపిస్తున్నాం. అంటే ఈ రోజు పంపించడం లేదు, వాటర్ సప్లై చేస్తున్నాం. రెస్పెక్టివ్ గా మనం తీసుకోవటం లేదు. ఈ రోజు రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నాము, ఏ మాత్రం ఇబ్బంది పడకుండా, ఏం చేయకుండా. చేయడానికి ఏమి లేదు, ఇంకొక రోజు చేసామో ఏమి జరగలేదు అంటారు. ఆ ఏమి జరగంది ఎంత, చాలా చేసింది ఎంత అంటే 0. అదే పాయింట్ అంటే మేము చేసినాం, నీళ్ళు అందించినాం అని చెప్పేసి ఇందాక రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడారు.
బట్ ఏం చేశారు ఏంది అన్నది పేపర్లు మాట్లాడతాయి. పవన్ కళ్యాణ్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన గతంలో చేసినటువంటి కామెంట్స్ ను ఎగ్జాంపుల్ ఇవన్నీ స్టార్టింగ్ గూగుల్లో ఉన్న స్టాటిక్స్. ఈ డిస్కషన్ కు ముందు డిస్కషన్ తర్వాత కూడా నేను ఇదే స్టాటిక్స్ ఫాలో అవుతాను. ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ మైనర్ స్టాటిక్స్ నేను చెప్పినాయి. ఇవి గూగుల్లో ఉన్న రియల్ స్టాటిక్స్. మీరు ప్రభుత్వ ఆధీనంలో ఉండేది గూగుల్ కరెక్ట్ అని చెప్తే ఇవి రియల్ అని నమ్మండి, తప్పనుకుంటే గూగుల్ పీక్ పడేసేయండి. రైట్. సురేంద్ర గారు గుడ్ మార్నింగ్. సార్ ముందుగా